హాయ్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది. దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నలుదిక్కులా ఇండియా ఇండియా నినాదాలు మోగుతున్నాయి. ఆకాశంలో విజయపటాసులు పేలుతున్నాయి. కానీ కీవీ డ్రెస్సింగ్ రూంలో మాత్రం పూర్తి నిశ్శబ్దం. ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ చేతిలో తీవ్ర ఓటమి తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ చెప్పిన మాటలు ప్రతి క్రికెట్ ప్రేమికుడి గుండెను కదిలించాయి. ఓటమి బాధతో పాటు భారత బలాన్ని, తన జట్టు తప్పులను నిర్భయంగా ఒప్పుకున్నాడు. అతను ప్రెస్ కాన్ఫరెన్స్లో మైక్ పట్టుకున్నప్పుడు ముఖంలో నిరాశ, కళ్లలో తడి, గొంతులో కంపు స్పష్టంగా కనిపించాయి. చాలాసేపు లోతుగా శ్వాస తీసుకుని ఇలా మొదలుపెట్టాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం మాకందరికీ చాలా కష్టం. ఇది సాధారణ మ్యాచ్ ఓటమి కాదు. మా గుండెల మీద పడిన లోతైన గాయం బహుశా సంవత్సరాల పాటు తగ్గదు. మాకు చరిత్ర సృష్టించే స్వర్ణావకాశం ఉంది. కానీ మా తప్పులు, రణనీతి లోపాల వల్ల దాన్ని స్వయంగా చేజార్చుకున్నాం. స్టేడియం గురించి మాట్లాడుతూ, ఇక్కడి 1,30,000 మంది అభిమానుల శబ్దం కేవలం శబ్దం కాదు. ఆ శబ్దం మా ధైర్యాన్ని చిదిమేసింది. భారత ఆటగాళ్లలో అద్భుత శక్తిని నింపింది. ఆ ఒత్తిడి ముందు మేము పూర్తిగా చిట్లిపోయాం. భారత ఆట గురించి మేము మొదట్లో షాక్ ఇచ్చి జనాన్ని నిశ్శబ్దం చేయాలనుకున్నాం. కానీ భారత్ నిర్భయంగా, సహజంగా ఆడింది. మా ప్లాన్ను పూర్తిగా చిదిమేసింది. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్ల భయంకరమైన బ్యాటింగ్కి మా దగ్గర సమాధానం లేదు. బౌలింగ్ లోపాల గురించి మా బౌలింగ్ దిశ లేకుండా, అనుశాసనం లేకుండా ఉంది. వైడ్లు, చెడు లెంగ్తులతో భారత్కు 250+ స్కోర్ చేసే ప్లాట్ఫామ్ ఇచ్చాం. బ్యాటింగ్ కుప్పకోలడం గురించి 256 రన్స్ చేజ్లో మొదటి 5.4 ఓవర్స్లోనే 3 కీలక వికెట్లు పడ్డాయి. 49/3తో మా ఆశలు దాదాపు అంతమయ్యాయి. అక్కడి నుంచి తిరిగి రావడం అసాధ్యమైంది. భారత బౌలర్ల ప్రశంస. భారత బౌలర్లు అనుశాసనంతో బౌల్ చేశారు. అక్షర్ పటేల్ పవర్ప్లేలోనే మమ్మల్ని బ్యాక్ఫుట్కి నెట్టాడు. బుమ్రా మాయాజాలంతో మా మిడిల్ ఆర్డర్ను చుక్కలు చూపిస్తూ బాధపెట్టాడు. చివరగా హార్దికంగా టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. భారత్ను ఓడించడం దాదాపు అసాధ్యమని మీరు మళ్లీ నిరూపించారు. మేము ఈ తప్పుల నుంచి నేర్చుకుని భవిష్యత్తులో మెరుగ్గా ఆడుతాం. ఫ్రెండ్స్, శాంట్నర్ మాటలు స్పష్టంగా చెబుతున్నాయి. అహ్మదాబాద్లో టీమిండియా తుఫానులా సాగి కీవీల గర్వాన్ని చిదిమేసింది. సంజు అద్భుతమైన బ్యాటింగ్, బౌలర్ల అనుశాసనం అద్భుతం. మీకు కూడా భారత్ను ఇంట్లో ఓడించడం అసాధ్యమనిపిస్తుందా? ఈ ప్రదర్శన ఇప్పటివరకు ఉత్తమ వరల్డ్ కప్ ప్రదర్శన అనిపిస్తోందా? కామెంట్లో చెప్పండి. వరల్డ్ ఛాంపియన్ భారత్ కోసం లైక్ చేయండి. నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. జై హింద్.